సమయం బట్టి వందనాలు తండ్రి. ఈ వేదిక స్థాపించిన సహోదరి దెబోరా బట్టి ఎంతో వందనాలు. ఆ బిడ్డ ఎంతో కృషితో, ఎంతో దూరదర్శనంతో సార్వత్రిక సంఘము ప్రకటన గ్రంథం బైబిల్ స్టడీ వలన మేలు పొందాలని ఈ వేదికని ఏర్పాటు చేసింది తండ్రి. ఈ సమయంలో, ఈ సాయంత్రం వేళ ఈ వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని, ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొనేటకు వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము ప్రకటన గ్రంథంతో కూడిన అనేక మర్మాలు మేము గ్రహించాలి. మా వాక్య జ్ఞానంని మేము పెంచుకోవాలి, ఆత్మికంగా మేము ఎదగాలి అని ఎంతో మంచి ఉద్దేశంలతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించబెట్టి ఈ సమయంలో మీ మహిమాంతమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతలను విప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఇప్పుడు లక్కనే ఒక జనరల్ విషయం మీతో పంచుకొని ముందుకు వెళ్తాను. మనం ప్రశ్న వేసుకుంటే, దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటి అని ప్రశ్న వేసుకుంటే, లేఖన పరంగా మనం గమనిస్తే అది ఆయనను ఆరాధించే పరిచర్య. ఆరాధన శాశ్వతమైన పరిచర్య. వేరే పరిచర్యలు కూడా ఈ లోకంలో ఉన్నాయి. సువార్త బోధించే పరిచర్య, ప్రవచించే పరిచర్య, అలాగే స్వస్థపరిచే పరిచర్య, అన్నీ కూడా ఉన్నాయి. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన పరిచర్య, దేవుణ్ణి ఆరాధించే పరిచర్య అని ఎలాగ చెప్పగలుగుతున్నామంటే, వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. నేను ఒక సింపుల్ ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని నాకు ఆన్సర్ ఇవ్వచ్చు. పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందమ్మా? ఎవరైనా రోగిలు ఉంటారా స్వస్థపరిచేందుకు? లేదు, ఉండరు. అలాగే మనం పరలోకం చేరిన తర్వాత అక్కడ సువార్త బోధించే పరిచర్య అవసరం పడుతుందా? ఎవరైనా పాపులు ఉంటారా రక్షించబడుటకు? వారు అందరు పరిశుద్ధులేనా? ఉండరు. సో వెరీ గుడ్, థ్యాంక్ యూ సిస్టర్ రత్నకుమారి గారు. అయితే ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. దేవుని ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే, మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న మంచితనం బట్టి మనం ఆయనను ఆరాధించడం నేర్చుకోవాలి. ఆయన మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి మాత్రమే కాదు, ఎందుకంటే అప్పుడప్పుడు దీవెనలు మన చుట్టూ కనిపిస్తాయి, అప్పుడప్పుడు కనిపించకుండా కూడా ఉంటాయి. కానీ దేవుని మంచితనము, ఆయనలో ఉన్న మంచి విషయాలు మారిపోవు. అయితే దేవుల్లో ఉన్న అనేక మంచి విషయాల్లో ఒక విషయం ఏంటంటే, ఇప్పుడే మనం చదువుకున్నాం దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో ఆయన మర్మాలు బయలుపరిచే దేవుడై ఉన్నారు. రాబోయే దినంలో ఏం జరగబోతుందో అనేది ముందే ప్రవచించే దేవుడై ఉన్నారు. దాంతో కూడిన వాక్య భాగం మరి నేను సహోదరి రత్నకుమారి గారితో చదివిపిస్తానండి. ఒకసారి చదవండి అమ్మా. 46వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనం. 46వ అధ్యాయము 10వ వచనం. బైబిల్స్ లో కూడా మీరు అండర్లైన్ చేసుకోండి, నేను ఏమేం రెఫరెన్స్ చూస్తున్నాను. నా ఆలోచన నిలిచిననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేదిననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరిగిన వాటిని తెలియజేయుచున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రాబోయే దినంలో ఏం జరగబోతుందో నేను తెలియజేయుచున్నాను అని దేవుడు అంటున్నారు. అయితే ప్రకటన గ్రంథం దేవుడు ఎందుకు మన కొరకు రాసి పెట్టారు అని అంటే, రాబోయే దినంలో ఏం జరగబోతుందో మనము తెలుసుకొని దాని ప్రకారం మన జీవితాలను పరీక్షించుకొని మనము ఆరోహణం కొరకు సిద్ధంగా ఉన్నామా లేదా, అలాగే వేరేవాళ్ళని సిద్ధపరుస్తున్నామా లేదా అని పరీక్షించుకొని మన ఆత్మిక జీవితంలో మనం ముందుకు సాగాలి, దేవుని కోరిక. ఇప్పుడు ఇంకొక ప్రశ్న నేను అడుగుతాను, జాగ్రత్త వినండి. మనము ఆరోహణమై వెళ్ళిపోతాం, దాని తర్వాత శ్రమకాలం ప్రారంభమవుతుంది. మనం శ్రమకాలంలో లేకున్నా సరే ఎందుకు దేవుడు మనల్ని ప్రకటన గ్రంథం చదవమని అంటున్నాడు? ఏంటి వాట్ ఈస్ ద రీజన్ why he is asking us to read the book of Revelation, and especially the tribulation events, even though we will not be there? మనం ఆరోహణమై వెళ్ళిపోతాం. What could be the reason?
నేను మీతో పంచుకున్నాను. మరి ఇంకొకసారి కూడా మీరు చెప్పొచ్చు దానికి జవాబు. ఓకే, నేనే చెప్తాను. ఆ భయంకరమైన శ్రమకాలంతో కూడిన సంఘటనలు మనం ఎప్పుడు తెలుసుకుంటాము, ప్రజలు ఒక చిన్న నరకంని అనుభవిస్తారు అనే విషయం మనం ఎప్పుడు తెలుసుకుంటాము, మనలో ఒకలాంటి స్పందన దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎవరెవరు ఇంకా రక్షణ పొందలేదో, మన స్నేహితులు, మన బంధువులు, ఎవరిని మనం ప్రేమిస్తున్నామో వాళ్ళు ఈ చిన్న నరకంని అనుభవించకూడదని మనం ఏం చేయాలి? వాళ్ళని రక్షణ మార్గంలో నడిపించటకు మన ప్రయత్నాలు మనం చేయాలి. వాళ్ళు వినకుండా ఉంటే అది వేరే సంగతి. కానీ మనము ప్రయాసపడుతున్నామా లేదా ఆ విషయం బట్టి మనం మనల్ని పరీక్షించుకోవాలి. మనమైతే ఉండం, కానీ శ్రమకాలంతో కూడిన సంఘటనలు ఎటువంటివి అనేది మనము ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి ధ్యానించటం స్టార్ట్ చేశాం. ప్రజలు ఈ లోకంలో చిన్న నరకంని అనుభవిస్తారు. కోవిడ్-19 వచ్చినప్పుడే భూమిని అది ఊపేసింది. ఇంకా ఆ 7 సంవత్సరాల శ్రమకాలము మనం తీసుకుంటే కోవిడ్-19 ఇస్ నథింగ్. కోవిడ్-19నే ప్రజలు తట్టుకోలేకపోయారు అంటే 7 సంవత్సరాల శ్రమకాలం ఎంత భయంకరంగా ఉంటుందంటే ప్రజలు చిన్న నరకంని లోకంలో అనుభవిస్తారు. సో ఎవరు కూడా విడవబడకూడదు అని మన మనసులో ఆ ఉత్సాహం పుట్టించుటకు దేవుడు మనల్ని కూడా ప్రకటన గ్రంథం చదవమని అంటున్నాడు. అందుకే ముందే రాసి పెట్టాడు, ఎవరు రక్షణ పొందారో తెలుసుకోండి, రాబోయే దినంలో ఏం జరగబోతుందో నేను ముందే తెలియజేస్తున్నాను. ఎవరు మీ బంధువులు, మిత్రులు ఉన్నారో, ఇంకా ఎవరు రక్షణ పొందలేదో వాళ్ళని అందరినీ కూడా రక్షణ మార్గంలో నడిపించడానికి మీరు ప్రయత్నించండి. సువార్త చెప్పండి, ప్రేమపూర్వకంగా వాళ్ళని ఒప్పించండి. వాళ్ళు వినకుండా ఉంటే అది వేరే సంగతి, కానీ మీ బాధ్యతని మీరు నెరవేర్చండి అని దేవుడు మనల్ని ప్రకటన గ్రంథము చదవమంటున్నాడు. మనం రక్షణ పొంది ఉన్నాం, రాబోయే దినంలో ఏం జరగబోతుందో మనల్ని తెలుసుకోమంటున్నాడు. మనం ఆ శ్రమకాలంలో లేకపోయినా సరే, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఈ బ్యాక్గ్రౌండ్ నేను ఎప్పుడు మీతో పంచుకుంటూ ఉంటాను. దాని తర్వాత నేను ఇంకొక స్లైడ్ ఎప్పుడు మీకు చూపించేది ఏంటంటే, ప్రకటన గ్రంథంని మనము ఎన్ని భాగాలుగా విభాగించవచ్చు అనే మాట మనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం చదివితేనే మనకు వీలైతుంది. చూడండి, చందు బ్రదర్ వెంటనే ఆ స్లైడ్ మనకు చూపిస్తున్నారు. యోహాను, నీ దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు, యోహాను ఇప్పటి వరకు ఏమైందో అది నువ్వు రాయి, ఏమి నువ్వు చూస్తున్నావు అది నువ్వు రాయి, ఏమి చూడబోతున్నావో అది నువ్వు రాయి. ఇప్పటి వరకు ఏమి యోహాన్ చూశాడు? రక్షణ ప్రణాళిక పూర్తి అవుట, అలాగే పెంతెకోస్తు దినం నుంచి సువార్త బోధింపబడుట, అపోస్తులు శ్రమలకి గురి అవుట. ఈయన కూడా శ్రమలకి గురి అయ్యాడు. దేవుని రాజ్యం విస్తరిస్తుంటే సాతానుడు అపోస్తులను హింసించాడు, అయినా సరే వాళ్ళు నమ్మకంగా ముందుకు సాగారు. యోహాను కూడా శ్రమలకి గురి అయి ఇప్పుడు పాత్మోస్ ద్వీపంలో చెరలో ఉన్నాడు. ఇదంతా కూడా మనం 1వ అధ్యాయంలో చదువుకోవచ్చు. మనము ఈ 1వ అధ్యాయం 19వ వచనం ప్రకటన గ్రంథంని ఆధారం చేసుకొని ప్రకటన గ్రంథంని కొన్ని భాగాలుగా విభాగించవచ్చు అని నేను కొన్ని వారాలుగా మీతో పంచుకుంటున్నాను. ఆ స్లైడ్ కూడా మనకు చందు బ్రదర్ చూపిస్తున్నారు, చూడండి. పాస్ట్, ప్రెసెంట్, పారెంథసిస్ అండ్ ఫ్యూచర్. పాస్ట్ ఏంటి, ఇప్పటి వరకు ఏం జరిగిందో అంతా కూడా మనం 1వ అధ్యాయంలో చదువుకోవచ్చు. 2-3 అధ్యాయాన్ని మనం ప్రెసెంట్ అని అంటాం. ప్రభువారు 7 సంఘాలతో మాట్లాడిన మాటలని ఈ యుగం అని అంటాం. ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఆ మాటలు పలికారు. అయినా సరే దాన్ని మనం ఈ యుగం అని ఎందుకు అంటామంటే ఆ 7 సంఘాల్లో ఉన్న విషయాలే, ఆ 7 సంఘాల్లో ఉన్న సమస్యలే ఇప్పుడు 2025లో ఏ సంఘం అన్నా మీరు తీసుకోండి, ఆ విషయాలే, ఆ సమస్యలే కనిపిస్తున్నాయి. అంటే ప్రభువారు ఆ సమస్యలకి పలికిన పరిష్కారం, ఆ సమస్యలకి చూపించిన పరిష్కారము ఈ దినం కూడా వర్తిస్తుంది. అందుకే మనం 2-3 అధ్యాయాల్ని ప్రెసెంట్ అని అంటాం. 4-5 అధ్యాయాల్లో దేవుడు ఏం చూపిస్తున్నారు యోహానికి? ఆయన సింహాసనంతో కూడిన దర్శనము చూపిస్తున్నారు. సింహాసనం దేనికి గుర్తు? అన్నీ దేవుని స్వాధీనంలో ఉందనే సత్యంకి గుర్తు. 6వ అధ్యాయం నుంచి యోహాను 19వ అధ్యాయం వరకు భయంకరమైన దర్శనములు ఆయన చూడబోతున్నాడు. దుష్టులు, అపవిత్రమైన త్రిత్వము ఈ లోకంని పరిపాలించడం ఆయన చూడబోతున్నాడు. అది చూసినప్పుడు ఆయన మానసికంగా కలవరపడకూడదు, ఆత్మికంగా కలవరపడకూడదు అని దేవుడు ఆ సింహాసనంతో కూడిన దర్శనం చూపిస్తున్నారు. ఆ సింహాసనంతో కూడిన దర్శనం చూపించి దేవుడు యోహాన్ హృదయంలో ఏ సత్యం నాటారు అని అంటే అన్నీ ఆయన స్వాధీనంలో ఉంది అనే సత్యంని నాటారు. యోహాను, నువ్వు దిగులు పడకు, భయంకరమైన దర్శనంలో నువ్వు చూసినా సరే దిగులు పడకు, అన్నీ నా స్వాధీనంలో ఉంది. ఈ దుష్టులు తాత్కాలికంగా ఈ లోకంని పరిపాలిస్తుండొచ్చేమో కానీ శాశ్వతమైన రాజ్యము పరిశుద్ధులదే అనే సత్యంని నాటుటకే దేవుడు 4-5 అధ్యాయాలతో కూడిన దర్శనము చూపిస్తున్నారు.
6వ అధ్యాయం నుంచి మనము శ్రమకాలంతో కూడిన దర్శనంలు ఏంటో అవన్నీ కూడా మనం ధ్యానిస్తూ వచ్చామండి. మొదట్లో 7 ముద్దల తీర్పు గురించి ధ్యానించాం. దాని తర్వాత 7 బూరల తీర్పు గురించి ధ్యానించాం. 16వ అధ్యాయంలో మనము 7 పాత్రల తీర్పు గురించి ధ్యానించాం. పోయిన వారము మనము ఆల్మోస్ట్ సమాప్తం చేశాము. 16వ అధ్యాయంతో కూడిన దర్శనంలు ఏంటో అవి ధ్యానించటము మనం ముగించాము. 7వ పాత్రల తీర్పు దేని గురించి మనం పోయిన వారం ధ్యానించాము. దాంతో కూడిన స్లైడ్ ఇప్పుడు మనకు చందు బ్రదర్ చూపిస్తారు. దాని తర్వాత దాన్ని చూసిన తర్వాత మనము 17వ అధ్యాయంకి వెళ్దాం. ఈ దినం చూడండి ఏం జరుగుతున్నది. 7వ పాత్రల తీర్పు అప్పుడు భయంకరమైన భూకంపం రావటం మనం చూస్తున్నాం. అటువంటి భూకంపము లోక చరిత్రలోనే రాలేదంట. అంటే రిక్టర్ స్కేల్లో మనం చూస్తే 10 కనిపిస్తుంది. ఎందుకంటే రిక్టర్ స్కేల్ని వాడతారు భూకంపం గంభీరతని పరీక్షించుటకు. ఎక్కడన్నా 5 or 6 అనేది వస్తే భూకంపము మైల్డ్ అన్నమాట. 7 దాటితే చాలా సివియర్ భూకంపం. దాని వలన నష్టం జరుగుతుంది. బిల్డింగ్స్ కొలాప్స్ అయిపోతాయి, ప్రజలు చనిపోతారు, ఆస్కారం ఉంది. కానీ ఈ భూకంపం అన్నిటికంటే భయంకరమైన భూకంపం. అంటే ఇట్ విల్ బి మెషరింగ్ 10 ఆన్ ద రిక్టర్ స్కేల్. దాని వలన ప్రధాన పట్టణము 3 భాగాలుగా విభాగించబడుట, బాబిలోన్ కంప్లీట్గా నాశనం అవుట, ఇదంతా కూడా మనం పోయిన వారము చూసాం. ఆ ప్రధాన పట్టణం ఏంటి అని అంటే అది యెరూషలేం పట్టణం అని మీతో నేను పంచుకున్నాను. 3 భాగాలుగా ఎందుకు విభాగించబడింది అది కూడా నేను పోయిన వారం మీతో పంచుకున్నానండి. ఈ భూకంపం తర్వాత వడగండలు రావటం మనం చూస్తున్నాం. ఎందుకు మొదట్లో భూకంపము తర్వాత వడగండలు అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ దుష్టులందరూ కూడా వాళ్ళ కాంక్రీట్ ఇంట్లో కూర్చొని ఉంటారు. భూకంపం వచ్చింది కాబట్టి ఆ ఇల్లు విడిచిపెట్టి ఆ బిల్డింగ్స్ షేక్ అయ్యే టైంలో బయటికి పరిగెత్తొస్తారు. అప్పుడు వడగండలతో దేవుడు ఈ దుష్టులని మొత్తుతాడు. ఇక్కడ చూడండి ఆ దుష్టుల నొసటి మీద ఏమని ఉందో. చందు బ్రదర్ కెన్ పాయింట్ ఎ కర్సర్. 6 6 6 అనే మాట అక్కడ లెఫ్ట్ సైడ్ పిక్చర్ వ్యక్తి చూడండి, ఆయన నొసటి మీద 6 6 6 ఉంది చూడండి. ఆయన క్రీస్తు విరోధిని పూజించే వ్యక్తి, భయంకరమైన పాపి. సో వీళ్ళందరూ కూడా భయంకరమైన పాత్రల తీర్పుకి అర్హులు. వీళ్ళు ఎటువంటి వాళ్ళు అని అంటే దేవదూత పరలోకంలో ఎగుర్చు ఆకాశం మీద ఎగుర్చు సువార్త బోధించిన తర్వాత కూడా క్రీస్తు విరోధియే మా దేవుడు అని అంగీకరించిన వాళ్ళు. అందుకే ఈ భయంకరమైన దుష్టులకి ఈ భయంకరమైన శిక్ష అనేది నేను కొన్ని వారాలుగా మీతో పంచుకుంటున్నాను. అయితే ఎందుకు మొదట్లో భూకంపము తర్వాత వడగండలు? మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. భూకంపం రాకుండా మొదట్లో వడగండలు వస్తే దుష్టులు శిక్షింపబడతారా? గివ్ మీ yes or no. లేదు పాస్టర్, బయటికి వస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు, రారు. సో భూకంపం వచ్చింది కాబట్టే వాళ్ళు ఇంటి నుంచి బయటికి వస్తున్నారు. వాళ్ళ కొరకు వడగండలు ఎదురు చూస్తున్నాయి. సో అందుకే మొదట్లో భూకంపము తర్వాత వడగండలు అనే మాట నేను మీతో పంచుకున్నాను. తర్వాత నేను పాత నిబంధనలో దేవుడు ఎక్కడెక్కడ వడగండలను వాడాడు అనేది కూడా మీతో పంచుకున్నాను. చంద్ర బ్రదర్ లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. యుద్ధ కాలంలో నేను వడగండలను వాడుకుంటాను అని దేవుడు యోబ్ గ్రంథంలో ముందే రాసి పెట్టాడు. చంద్ర బ్రదర్ వీ కెన్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. యోబ్ గ్రంథము నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. 38వ అధ్యాయము 22 23 కూడా చదివినిపించమా రత్నకుమారి? వడగండలను నేను ఏ సమయంలో వాడుకుంటాను అని దేవుడు ముందే చెప్పి ఉన్నాడు. నీవు హిమము యొక్క నిధుల నుండి చొచ్చితివా? ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినముల కొరకును నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా? యుద్ధ కాలంలో నేను వడగండలను వాడతాను అని దేవుడు ముందే ప్రకటించారు. అయితే మనం బైబిల్లో చూస్తే ఎక్కడ దేవుడు వాడుతున్నాడు అనే మాట కూడా మనము పోయిన వారం ధ్యానించాం. ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం మనం చదివితే చిన్న ఇజ్రాయెల్ సైన్యము ఒక విశాలమైన సైన్యంతో యుద్ధం చేస్తున్నది. ఆ సైన్యం మనం గమనిస్తే 5 రాజుల సైన్యం. కానీ దేవుని సన్నిధి యెహోషువ సైన్యంతో పాటు ఉంది కాబట్టి ఆ 5 రాజుల సైన్యము ఇజ్రాయెల్ సైన్యంతో యుద్ధం చేయలేకపోతున్నారు, ఓడిపోతున్నారు, అక్కడి నుంచి పారిపోతున్నారు. అప్పుడు వాళ్ళు పారిపోయే సమయంలో దేవుడు వడగండలు వాడి వాళ్ళని మొదట మనం చూస్తున్నాం. అయితే అక్కడ జరిగే ఒక నిశ్శబ్దమైన అద్భుతం ఏంటో కూడా నేను మీతో పంచుకున్నాను.
పారిపోయే సైనికుల మీదనే, పారిపోయే దుష్టుల మీదనే ఆ వడగండలు పడుతున్నాయి, కానీ వెనకాల పరిగెత్తి వచ్చే ఇజ్రాయెల్ సైన్యం మీద పడతలేదు. వాళ్ళని చేసే ఇజ్రాయెల్ సైన్యం మీద పడతలేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆ పారిపోయే సైనికులు వెనకాల వెంటాడే ఇజ్రాయెల్ సైన్యము మధ్యలో దూరం ఎక్కువగా ఉందా అండి? గివ్ మీ ఎన్ ఆన్సర్. లేదు పాస్టర్ గారు. లేదు. అయినా సరే పారిపోయే వాళ్ళ మీదే పడుతుంది. వెల్కమ్ టు ద గైడెడ్ మిసైల్ టెక్నాలజీ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? నెక్స్ట్ స్లైడ్ కి మనం వెళ్దాం చందు బ్రదర్. ఇక్కడ చూడండి, నేనేం మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ స్లైడ్. అక్కడ చూడండి, గైడెడ్ మిసైల్ టెక్నాలజీ, మిరాకిల్ విత్ ఇన్ అ మిరాకిల్. వడగండలతో దేవుడు వాళ్ళని మొత్తటమే అది ఒక అద్భుతం అయితే, పారిపోయే సైనికుల మీదనే వడగండలు పడుతున్నాయి, కానీ వెంటాడే ఇజ్రాయెల్ సైన్యం మీద పడట్లేదు. ఈ గైడెడ్ మిసైల్ అంటే ఏంటి? ఎక్కడ దాన్ని పంపిస్తామో అక్కడే వెళ్ళి అది పేలుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పృథ్వీ మిసైల్, అగ్ని మిసైల్, హైదరాబాదీస్గా మనము అతిశయించవచ్చు. ఎందుకంటే కర్మాన్ ఘాట్ అనే ప్రాంతంలో డిఎంఆర్ఎల్ అనే ల్యాబ్స్లో ఈ మిసైల్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. సో ఈ కాలంలో మనం కనుక్కున్నాం గైడెడ్ మిసైల్స్ ఏంటో అనేది. కానీ పాత నిబంధన కాలంలోనే దేవుడు వడగండలని గైడెడ్ మిసైల్స్గా వాడుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మీరు ఎక్కడ ఉంటే అక్కడ హల్లెలూయా చెప్పండి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? పారిపోయే సైనికుల మీద, దుష్టుల మీదే వడగండలు పడుతున్నాయి, కానీ వెనకాల పరిగెత్తి వచ్చే ఇజ్రాయెల్ సైన్యం మీద వడగండలు పడట్లేదు. ఓకే, ఇదంతా కూడా మనం పోయిన వారము పంచుకున్నాం. అయితే ఈ మహాపట్టణం ఎందుకు 3 భాగాలుగా విభాగించబడాలి? ఇజ్రాయెల్ దేశం ఎందుకు 3 భాగాలుగా, యెరూషలేం పట్టణం ఎందుకు 3 భాగాలుగా విభాగించబడాలనేది నేను మీతో పంచుకున్నాను. మరి మీకు ఆ స్లైడ్ కూడా చూపించేసి 17వ అధ్యాయంకి నేను వెళ్తాను. ఇక్కడ చూడండి, ఎజెకియల్ గ్రంథం మనం చదివితే 40వ అధ్యాయం నుంచి 48వ అధ్యాయం వరకు వేళ్ల పరిపాలన, యేసుక్రీస్తు ప్రభువారి వేళ్ల పరిపాలనలో ఒక విశాలమైన ఆలయం కట్టబడుతుంది యెరూషలేంలో. ఎంత పెద్దది అని అంటే ఈ ఆలయము, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్. దాన్ని మనము ఇజ్రాయేలీలు దేవుడిని ఎక్కడెక్కడ పూజించారో ఆ ఆలయాలు, ఆ ప్రత్యక్ష గుడారాలను చూస్తే ఇది ఎంత పెద్దది అనేది మనకి అర్థమవుతుంది. మొదటిగా ఇజ్రాయేలీలు దేవుడిని ప్రత్యక్ష గుడారంలో పూజించేవారు. ప్రత్యక్ష గుడారం, చందు బ్రదర్ షో పాయింట్ అ కర్సర్ అట్ ది రైట్ సైడ్ కార్నర్, కోర్ట్ ఆఫ్ ద టాబర్నాకల్ అని ఉంది చూడండి. అది ఎజెకియల్ ఆలయంతో పోలిస్తే ఎంత చిన్నది చూడండి, చాలా చిన్నది, అవునా? ఎజెకియల్ ఆలయంతో పోలిస్తే ఎజెకియల్ ఆలయం లెఫ్ట్ సైడ్ ఉంది. దాని తర్వాత వాళ్ళు సొలొమోన్ కట్టించిన ఆలయంలో దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకున్నారు. సొలొమోన్ ఆలయం కూడా ఎజెకియల్ ఆలయంతో పోలిస్తే చాలా చిన్నది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? చూడండి, దిస్ డ్రాయింగ్ ఇస్ ఇండెక్స్డ్ అనమాట, డ్రాన్ టు స్కేల్. ఓకే, దాని తర్వాత మనం చూస్తే ఇజ్రాయేలీలు జెరుబ్బబేల్ కట్టిన ఆలయము, దాన్ని రీమోడల్ చేసి దానికి హెరోద్ ఆలయం అనే పేరు వచ్చింది. చందు బ్రదర్ దాని మీద కూడా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి, బ్లూ అవుట్ లైన్ ఉంది చూడండి. ఆ ఆలయం కూడా 46 సంవత్సరాలు హెరోద్ దాన్ని రీమోడల్ చేశాడు. అది కూడా ఎజెకియల్ ఆలయంతో పోలిస్తే చాలా చిన్నది. ఎజెకియల్ ఆలయం ఎంత పెద్దది చూడండి. సో దాని తర్వాత కింద నేను అమెరికన్ ఫుట్బాల్ ఫీల్డ్ని కూడా మీకు చూపించాను, పెద్ద ఫీల్డ్ అది. దాంతో కూడా పోలిస్తే ఎజెకియల్ ఆలయం చాలా పెద్దది. ఇప్పుడు ఉన్న సియోన్ కొండ మీద ఎజెకియల్ ఆలయం కట్టుటకు వీల్లేదు. ఎందుకంటే సియోన్ కొండ డైమెన్షన్స్ మనం తీసుకుంటే, దాని స్పెసిఫికేషన్ తీసుకుంటే ఎజెకియల్ ఆలయం అక్కడ ఫిట్ కాదు. అందుకు దేవుడు ముందే ఏర్పాటు చేస్తున్నారు. ఏం ఏర్పాటు చేస్తున్నారు? యెరూషలేంని 3 భాగాలుగా విభాగిస్తున్నారు. దేర్ ఆర్ గోయింగ్ టు బి నెసెసరీ టోపోగ్రఫికల్ చేంజెస్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ టోపోగ్రఫికల్ చేంజెస్ అయిన తర్వాతనే భూమి 3 భాగాలుగా, యెరూషలేం పట్టణం 3 భాగాలుగా విభాగించబడిన తర్వాతనే వేల పరిపాలనలో ఈ విశాలమైన ఎజెకియల్ ఆలయం కట్టుటకు వీలవుతుందన్నమాట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఓకే, సో ఇదంతా కూడా నేను పోయిన వారం మీతో పంచుకున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఈ వేల పరిపాలనలో ఎజెకియల్ ఆలయముని కేంద్రించుకొని, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ చంద్ర బ్రదర్. ఎజెకియల్ ఆలయంని కేంద్రించుకొని ఇజ్రాయెల్, నెక్స్ట్ స్లైడ్. ఇదంతా కూడా మనం చూసాము. నెక్స్ట్ స్లైడ్ చంద్ర బ్రదర్. ఎజెకియల్ ఆలయంని మనం కేంద్రించుకొని ఆ వేల పరిపాలనలో ఇక్కడ చూడండి, అదే ప్రీవియస్ స్లైడ్ బ్రదర్, హోలీ పోర్షన్ బ్రదర్ చందు, అక్కడ హోలీ పోర్షన్ అనే
బ్రౌన్ కలర్ పోర్షన్ మీద కర్సర్ పెట్టి చూపిస్తారు చూడండి. వెరీ గుడ్ చందు బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. దాన్ని కేంద్రించుకొని ఇజ్రాయెల్ దేశము 12 భాగాలుగా విభాగించబడుతుంది. ఇదంతా కూడా ఎజెకియల్ గ్రంథం 47వ అధ్యాయం 15వ వచనం నుంచి 21వ వచనంలో ఉంది. నేను చదివి వినిపిస్తుంటే చందు బ్రదర్ ఎక్కడెక్కడ కర్సర్ పెట్టి చూపించాలో అక్కడ కర్సర్ పెట్టి చూపిస్తారు. మన ఎక్కడ ఆలయం ఉంటుందో ఆ ఆలయంకి మనం ఉత్తరం వైపు వెళ్తే పక్కన ఉండేది యూదా గోత్రం. యూదా గోత్రం బ్రదర్ జూడా, యూ కెన్ పాయింట్ కర్సర్ అట్ జూడా. దాని తర్వాత యూదా గోత్రంకి ఆనుకొని ఉండేది రూబేన్ గోత్రం. రూబేన్ గోత్రంకి ఆనుకొని ఉండేది ఇఫ్రాయిం గోత్రం. ఇఫ్రాయిం గోత్రంకి ఆనుకొని ఉండేది మనాషే గోత్రం. మనాషే గోత్రంని ఆనుకొని ఉండేది నఫ్తాలి గోత్రం. నఫ్తాలి గోత్రంని ఆనుకొని ఉండేది ఆషేర్ గోత్రం. ఆషేర్ గోత్రంని ఆనుకొని ఉండేది దాన్ గోత్రం. అలాగే మనము దక్షిణం వైపు వస్తే ఎక్కడ ఆలయం ఉంటుందో దాన్ని ఆలయంని ఆనుకొని ఉండేది బెంజమిన్ గోత్రం. బెంజమిన్ గోత్రంకి ఆనుకొని ఉండేది సిమియోన్ గోత్రం. సిమియోన్ గోత్రంకి ఆనుకొని ఉండేది ఇషాకర్ గోత్రం. ఇషాకర్ గోత్రంని ఆనుకొని ఉండేది జెబులాన్ గోత్రం. జెబులాన్ గోత్రంకి పక్కన ఉండేది గాదు గోత్రం. ఇదంతా కూడా ఎజెకియల్ గ్రంథం 47వ అధ్యాయం 15వ వచనం నుంచి 21వ వచనంలో మనము చదువుకోవచ్చు. ఒక్కసారి అది కూడా సహోదరి రత్నకుమారితో నేను చదివిపిస్తాను. ఒకసారి చదువమ్మా. ఉత్తర దిక్కున శదాతునకు పోవు మార్గమున మహాసముద్రం మొదలుకొని హెత్లోన్ వరకు దేశమునకు సరిహద్దు. అది హమాతునకును బెరోతాయునకును దమస్కు సరిహద్దునకును హమాతు సరిహద్దునకును మధ్యనున్న సిబ్రయమునకును హవ్రావు సరిహద్దును ఆనుకొని మధ్య స్థలమైన హజేరుకును వ్యాపించును. పడమటి సరిహద్దు హసరేనాను అను దమస్కు సరిహద్దు పట్టణము. ఉత్తరపు సరిహద్దు హమాతు. ఇది మీకు ఉత్తరపు సరిహద్దులు. తూర్పు దిక్కున హవ్రాను దమస్కు గిలాదులకును ఇశ్రాయేలీల దేశమునకును మధ్య యోర్దాను నది సరిహద్దుగా ఉండును. సరిహద్దు మొదలుకొని తూర్పు సముద్రం వరకును దాని కొలవవలను. ఇది మీకు తూర్పు సరిహద్దు. దక్షిణ చదవమంటారా? దక్షిణ దిక్కు తామారు మొదలుకొని కాదేశు నద్దనున్న మెరీబా యూటల వరకు ఇది నది మార్గమున మహాసముద్రమునకు మీ సరిహద్దు పోవును. ఇది మీకు దక్షిణపు సరిహద్దు. పశ్చిమ దిక్కున సరిహద్దు మొదలుకొని హమాతునకు పోవు మార్గం వరకు మహాసముద్రము సరిహద్దుగా ఉండును. ఇది మీకు పశ్చిమ దిక్కు సరిహద్దు. ఇశ్రాయేలీయుల గోత్రముల ప్రకారము ఈ దేశమును మీరు పంచుకొనవలను. మీరు చీట్లు వేసి మీకును మీలో నివసించిన పిల్లలు కనిన పరదేశులకును స్వాస్థ్యములను విభజించినప్పుడు ఇశ్రాయేలీయులలో దేశమందు పుట్టిన వారిగా ఆ పరదేశులను మీరు ఎంచవలను. ఇశ్రాయేలు గోత్రికులతో పాటు తమకు స్వాస్థ్యము నొందినట్లు మీ వలె వారును చీట్లు వేయవలను. ఏ గోత్రంలో పరదేశులు కాపురముందరో ఆ గోత్ర భాగంలో మీరు వారికి స్వాస్థ్యం ఇయ్యవలను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. థ్యాంక్ యూ. సో చందు బ్రదర్, యూ కెన్ షో దట్ స్లైడ్ వన్స్ అగైన్. ఎలాగుంటుంది అనేది మనము చూసాము. ఇప్పుడు ఉన్న ఇజ్రాయెల్ దేశంని ఇలాగా 12 గోత్రాల మధ్యన విభాగించుటకు వీల్లేదు. 3 భాగాలుగా ఎప్పుడు ఇజ్రాయెల్ దేశము విభాగించబడుతుందో అప్పుడే ఇది వీలవుతుంది. అలాగే 40 చందు బ్రదర్, యూ కెన్ షో ద టాప్ ఆల్సో టైటిల్లో 48వ అధ్యాయము ఎజెకియల్ గ్రంథం 1వ అధ్యాయం నుంచి 29వ వచనం మరి చెప్తున్నాను. 48వ అధ్యాయము 1వ వచనం నుంచి 29వ వచనంలో మనం గమనిస్తే అక్కడ కూడా ఎలాగా దేశంని విభాగించాలో అన్ని వివరాలు ఉన్నాయి. ప్రభు వారు కూడా ఏమంటున్నారు? 19వ అధ్యాయం మత్తయి సువార్త 28వ వచనంలో 19వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు వారు ఏమంటున్నారు? వేళ్ళ పరిపాలనను నేను లోకంని పరిపాలించే సమయంలో మీరు 12 శిష్యులు, మీరు 12 గోత్రాలకి తీర్పిస్తారు, మీరే పరిపాలిస్తారని చెప్తున్నారు. ఒకసారి తీయమ్మ 19వ అధ్యాయం 28వ వచనం, మత్తయి సువార్త. గనుక మీకేమి దొరికినని ఆయన అడుగు. యేసు వారితో ఇట్లనను, పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. 12 గోత్రములకి మీరు తీర్పు తీర్చుదురు. నేను దీనికి వచ్చినప్పుడు ఏమనంటే మన
మా ఇది కూడా మీరు చదవండి అమ్మా. వేల పరిపాలనకి నేను వచ్చినప్పుడు 20వ అధ్యాయము ప్రకటన గ్రంథం గురించి నేను మీ ముందు అన్ని విషయాలు తీసుకొని వచ్చేటప్పుడు మరి ఈ విషయాలన్నీ కూడా మీతో పంచుకుంటాను. వేల పరిపాలన శ్రమకాలం తర్వాత వెంటనే ప్రారంభం కాదు, కానీ 75 దినములు తర్వాత ప్రారంభమవుతుంది. 75 దినముల తర్వాత. ఆ మాట ఎక్కడుంది అది కూడా నేను మీతో పంచుకోవాలి. ఈ వాక్యం చదవమ్మా. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. చందు బ్రదర్, షో దట్ స్లైడ్ ఓన్లీ. ఆ మ్యాప్ స్లైడే చూద్దాము. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం చదవమ్మా. 1335 దినములు తాళుకొని కనిపెట్టుకునివాడు ధన్యుడు. 1330 దినములు, 35 దినములు, 1335 దినములు కనబెట్టువాడు ధన్యుడు. అంటే జాగ్రత్త వినండి, 3.5 సంవత్సరాల శ్రమకాలము అని అంటే ఇజ్రాయేలీలు క్యాలెండర్లో మనం గమనిస్తే ప్రతి నెల 30 దినముల నెల. 3.5 సంవత్సరాలు అని అంటే 42 నెలలు ఇంటూ 30, 1260 డేస్ వస్తుంది. సో 1335 డేస్ అంటే 1335 మైనస్ 1260, 1335 మైనస్ 1260 ఎన్ని రోజులు వస్తుంది? 75 డేస్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. ఓకే, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడ అయిపోతున్నది. గొర్రెల మేకల తీర్పు జరుగుతుంది. ఇదంతా కూడా నేను 20వ అధ్యాయం ప్రారంభంలో మీతో పంచుకుంటాను. గొర్రెల మేకల తీర్పు అవుతుంది. గొర్రెలే వేల పరిపాలనలో అడుగు పెడతాయి. దాని తర్వాత ఇజ్రాయేలీలు ఎవరెవరు యేసుక్రీస్తు ప్రభువుని మెస్సయ్యగా అంగీకరించారో వాళ్ళు కూడా వేల పరిపాలనలో అడుగు పెడతారు. అయితే ఈ ఇజ్రాయేలీలు వాళ్ళ గోత్రాలకి వెళ్ళి వాళ్ళ గోత్రాల్లో సెటిల్ అవ్వటం, అలాగే వేరే గొర్రెలుగా ఎవరు ఎంచబడతారో గొర్రెల మేకల తీర్పులు వాళ్ళ దేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వటం, ఇంకా వేల పరిపాలన ప్రారంభం అవటం అంతా కూడా 24 గంటలు అయిపోతుందా అండి? వీలవుతుందా? అడుగుతున్నా మిమ్మల్ని. గివ్ మీ ఆన్సర్. అవ్వదు పాస్టర్. అవ్వదు. అందుకే దానియేలు గ్రంథంలో ఏముందంటే 1330 దినముల తర్వాత నిజమైన ఆశీర్వాదాలు ప్రజలు పొందుతారు అని ముందే దానియేలు ప్రవక్త చేత దేవుడు ప్రవచించారు. సో 1260 డేస్ శ్రమకాలము అని అంటే వెంటనే 24 గంటలు వేల పరిపాలన ప్రారంభం కాదు. దెర్ ఇస్ అన్ ఇంటర్వీనింగ్ పీరియడ్ ఆఫ్ 75 డేస్. దెర్ ఇస్ అన్ ఇంటర్వీనింగ్ పీరియడ్ ఆఫ్ 75 డేస్. దాని తర్వాత వేల పరిపాలన స్టార్ట్ అవుతుంది. సో ఈ మ్యాప్ ప్రకారంగా, గోత్రముల ప్రకారంగా ప్రజలు వెళ్ళి సెటిల్ కావాలి అని అంటే టైం పడుతుంది. సో ఈ వాక్య భాగం కూడా నేను మరీ చదివిస్తాను. మనము చదువుకుందాము. చందు బ్రదర్ మనకు ఆ మ్యాప్ చూపిస్తారు. చందు బ్రదర్, గో బ్యాక్ టు దట్ మ్యాప్. అండ్ మరి సహోదరి 48వ అధ్యాయము ఉత్తరం నుంచి ఎలాగా ల్యాండ్ డివైడ్ అవుతుందో దాన్ని మొదలుకొని అక్కడి నుంచి సహోదరి చదువుతారు. అమ్మా ఒక్కసారి చదవమ్మా. 48వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. చందు బ్రదర్ ఎక్కడెక్కడ కర్సర్ పెట్టి చూపించాలో అక్కడ కర్సర్ పెట్టి చూపిస్తారు. ఉత్తరం వైపు నుంచి ల్యాండ్ డివిజన్ స్టార్ట్ అవుతున్నది. ఓకే, చదవమ్మా. గోత్రముల పేర్లు ఇవి. దానీయులకు ఒక భాగము, అది ఉత్తర దిక్కు సరిహద్దు నుండి హమాతుకు పోవు మార్గం వరకు, హెత్లోనునకును పోవు సరిహద్దు వరకును, హసరేను అను దమస్కు సరిహద్దు వరకును, హమాతు సరిహద్దు మార్గమున తూర్పుగాను పడమరగాను వ్యాపించు భూమి. దాని యొక్క సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరులుగా అషేరీలకు ఒక భాగము. చందు బ్రదర్, పాయింట్ కర్సర్ ఎట్ అషేర్ ఇమిడియట్లీ. అషేరీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరులుగా నఫ్తాలీయులకు ఒక భాగము. నఫ్తాలి చూడండి, చందు బ్రదర్ వెంటనే కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి. నఫ్తాలి సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరులుగా మనష్షేయులకు ఒక భాగము. మనష్షేయుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరులుగా ఎఫ్రాయిమీలకు ఒక భాగము. ఎఫ్రాయిమీల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరులుగా రూబేనీలకు ఒక భాగము. రూబేనీల సరిహద్దు ఆనుకుని
తూర్పు పడమరలుగా యూదా వారికి ఒక భాగము. చూడండి, రూబేన్ కింద యూదా, దాని తర్వాత పరిశుద్ధమైన స్థలము, యాజకుల స్థలము, ఆలయం స్థలము, దాని గురించి మనము చదువుకోవచ్చు. అయితే మనము మరి ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. 23వ వచనం నుంచి స్టార్ట్ చేద్దాం. ఆ పరిశుద్ధ స్థలం ఎలాగుండాలి, ఎంత దాని భాగము, అదంతా కూడా మనము చదువుకోవచ్చు. చాలా ఎక్కువ పోర్షన్స్ ఉన్నాయి కాబట్టి అది నేను చదివించట్లేదు. కానీ ఎక్కడ ఆలయం ఉంటుందో, ఎక్కడ లెవీలు నివసిస్తారో అదంతా కూడా హోలీ పోర్షన్. చందు బ్రదర్, పాయింట్ కర్సర్ అట్ హోలీ పోర్షన్ మిడిల్లో. వెరీ గుడ్, థ్యాంక్ యూ బ్రదర్. అక్కడ ఆలయం ఉంటుంది, లెవీలకి నివసించుట ఒక చోట ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఆనుకొని బెంజమిన్ గోత్రంతో కూడిన డిస్క్రిప్షన్ ఎక్కడ ఉందో మనం 23వ వచనం నుంచి స్టార్ట్ చేద్దాం సిస్టర్. 23వ వచనం నుంచి. తూర్పు నుండి పడమల వరకు కొలవగా మిగిలిన గోత్రములకు భాగములు ఏర్పాటగును. బెన్యామీయులకు ఒక భాగము. బెన్యామీయుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరులుగా షిమ్యోనీయులకు ఒక భాగము. షిమ్యోనీయులు సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా ఇశ్శాఖారీయులకు ఒక భాగము. ఇశ్శాఖారీయులు సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా జెబూలూనీయులకు ఒక భాగము. జెబూలూనీయులు సరిహద్దు ఆనుకుని తూర్పు పడమరలుగా గాదీయులకు ఒక భాగము. Hallelujah, praise the Lord. Chandra brother, now we can show all of us. So ఇదంతా కూడా ఎప్పుడు వీలవుతుంది? ఇప్పుడు ఉన్న ఇజ్రాయెల్ దేశంని మీరు తీసుకుంటే ఇలాగా విభాగించుటకు ఈజ్ ఇంపాసిబుల్. ఆర్ యు అండర్స్టాండింగ్? ఇప్పుడు మీరు ఇజ్రాయెల్ దేశం మ్యాప్ మీరు తీసుకొని ఇలాగా డివైడ్ చేయాలి అని అంటే వీలు కాదు. కానీ ఎజెకియల్ గ్రంథంలో దేవుడు ఎలాగ నియమించాడో అలాగా అన్నీ జరగాలి అని అంటే మరి ఈ భూకంపంని దేవుడు వాడి అదంతా కూడా జరుగుటకు మార్గం సరళపరుస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అందుకే 46వ అధ్యాయం 10వ వచనం నేను ప్రారంభంలో చదివించాను. రాబోయే దినంలో ఏం జరగబోతుందో నేను అంతా కూడా బయలుపరుస్తున్నాను అని దేవుడు చెప్తున్నారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇప్పుడున్న ఇజ్రాయెల్ దేశం మరి చెప్తున్నాను, ఈ 12 గోత్రాలుగా ఇలాగా విభాగించాలంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ద టోపోగ్రఫీ డజంట్ పర్మిట్. కానీ ఆ టోపోగ్రఫీ ఎప్పుడు మారుతుంది? ఆ 7 పాతల తీర్పు అప్పుడు మహాపట్టణం 3 భాగాలుగా విభాగించబడుతుందంటే అది ఇజ్రాయెల్ మీద తీర్పు కాదు. అది ఇజ్రాయెల్ మీద తీర్పు కాదు. ఇట్ ఈస్ నాట్ జడ్జ్మెంట్, ఇట్ ఈస్ ఫెసిలిటేషన్. అంటే దేవుడు వేల పరిపాలనను ఇట్లా జరగాలని ఆ మహాపట్టణంని 3 భాగాలుగా విభాగిస్తున్నాడు. కానీ బాబిలోన్ అది కంప్లీట్గా నాశనం అయిపోతుంది. 7వ పాతల తీర్పులో బాబిలోన్, విచ్ ఇస్ ద కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ యాంటిక్రైస్ట్. పొలిటికల్ క్యాపిటల్ రోమ్లో ఉంటుంది, కానీ కమర్షియల్ క్యాపిటల్ వచ్చి బాబిలోన్లో ఉంటుంది. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం ఆ ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది. కొన్ని దేశముల్లో మనం గమనిస్తే పొలిటికల్ క్యాపిటల్ ఒక చోటలో ఉంటుంది, కమర్షియల్ క్యాపిటల్ ఇంకొక చోటలో ఉంటుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, భారతదేశంలో పొలిటికల్ క్యాపిటల్ ఢిల్లీలో ఉంది, కానీ కమర్షియల్ క్యాపిటల్ ఎక్కడ ఉంది చెప్పండి? బాంబే. ఎక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ ఉందో అక్కడ ఉంది. అలాగే పొలిటికల్ క్యాపిటల్ యుఎస్ఏది వాషింగ్టన్ ఉంది, కానీ కమర్షియల్ క్యాపిటల్ ఎక్కడ ఉంది చెప్పాలి? ఎక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ ఉందో? న్యూయార్క్. న్యూయార్క్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్ బ్రదర్ రాజ్ కుమార్ గారు. అలాగే చైనాలో పొలిటికల్ క్యాపిటల్ బీజింగ్ లో ఉంది, కానీ కమర్షియల్ క్యాపిటల్ ఎక్కడ ఉంది చైనాలో? షాంఘై. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సో అలాగే క్రీస్తు విరోధి పరిపాలనలో మనం గమనిస్తే పొలిటికల్ క్యాపిటల్ రోమా పట్టణంలో ఉంటుంది, కానీ కమర్షియల్ క్యాపిటల్ ఒక బాబిలోన్ అనే ప్రాంతంలో, బాబిలోన్ అనే దేశంలో, బాబిలోన్ అనే పట్టణంలో ఉంటుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఆ బాబిలోన్ పట్టణం ఏంటి, అది వచ్చేసిందా అనేది మనం 18వ అధ్యాయంకి వచ్చినప్పుడు మనము ధ్యానించబోతున్నాం. ఆర్ యు ఆల్ విత్ మీ? 18వ అధ్యాయంకి మనం వచ్చినప్పుడు ఆ విషయాలన్నీ కూడా మనము ధ్యానించబోతున్నాం. బాబిలోన్ ఆల్రెడీ వచ్చేసిందా? ఒక్కటి మాత్రం నేను ఇప్పుడే చెప్తున్నాను, భారతదేశంలో ఎప్పుడు కూడా భూకంపం రాకూడదు. మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. హైదరాబాద్లో అసలే భూకంపం రాకూడదు అని మనం ప్రార్థన చేయాలి. కానీ సపోజ్ ఒక భయంకరమైన భూకంపం హైదరాబాద్లో వస్తే పక్కనున్న విజయవాడ ఎఫెక్ట్ అవుతుందా అండి? దూర ప్రాంతంలో ఉన్న న్యూయార్క్ ఎఫెక్ట్ అవుతుందా? పక్కనున్న విజయవాడని. సో ఈ 7వ పాతల తీర్పు అప్పుడు ఆ భయంకరమైన భూకంపం వలన యెరూషలేం 3 భాగాలుగా విభాగించబడింది. తర్వాత బాబిలోను
కంప్లీట్గా నాశనం అయిందంటే దాని అర్థం ఏంటి? యెరూషలేంకి అందుబాటులోనే ఉంది బాబిలోన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో అదేంటి? ఆ పట్టణం వచ్చేసిందా? దేన్ని బట్టి మనం రుజువుపరచొచ్చు ఆ పట్టణం వచ్చేసింది అని? 18వ అధ్యాయంకి మనం వచ్చినప్పుడు ఆ వివరాలన్నీ కూడా నేను మీతో పంచుకుంటాను. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇప్పుడు మనం 17వ అధ్యాయంకి మనం వెళ్దాము. 17వ అధ్యాయంతో కూడిన స్లైడ్ మనకి చందు బ్రదర్ చూపిస్తారు. 17వ అధ్యాయంతో కూడిన విషయాలన్నీ కూడా మనం 3 పీస్ వాడి మనం ధ్యానిద్దాము. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్. 3 పీస్ ఏంటంటే ప్రాస్టిట్యూట్, పజల్ అండ్ పల్వరైజ్. ప్రాస్టిట్యూట్ అంటే వేశ్య, పజల్ అంటే అర్థమవని విషయము, పల్వరైజ్ అంటే కంప్లీట్గా నాశనం అవ్వటం. సో నేను ఆల్రెడీ మీతో పంచుకున్నాను. ప్రారంభంలోనే ముద్రల తీర్పప్పుడు, 5వ ముద్రల తీర్పప్పుడు ఒక బలిపీఠం కింద పరిశుద్ధుల ఆత్మలని మనం చూసాం. ఆ పరిశుద్ధులు తెల్లని వస్త్రం ధరించుకొని మొరపెడుతున్నారు, ప్రభువా ఈ దుష్టులు మిమ్మల్ని చంపివేసేశారు ప్రభువా, ఎప్పుడు మీ తీర్పు రాబోతుంది దుష్టుల మీద అని మొరపెడుతున్నారు. సో వాళ్ళు ఎవరు అనేది నేను 5వ ముద్రల తీర్పు అప్పుడు మీతో పంచుకున్నాను. మరి వాళ్ళు ఎవరు, ఎందుకు చంపబడారు అనేది మీతో పంచుకున్నాను, మరి గుర్తు చేస్తున్నాను. ఏంటంటే జాగ్రత్త వినండి. చందు బ్రదర్, యూ కెన్ కంటిన్యూ టు. వెరీ గుడ్, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చూడండి ఎంత చక్కగా వెంటనే 5వ ముద్రల తీర్పుతో కూడిన ఇది చూపిస్తున్నారు. దాంతో కూడిన వాక్య భాగం కూడా నేను రత్నకుమారి గారితో చదివిపిస్తాను. అమ్మా 6వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం చదవండి అమ్మా. ప్రకటన గ్రంథం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. వారు చందు బ్రదర్ అక్కడ బలిపీఠం కింద కర్జా పెట్టి చూపించండి. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడును, మరియు వారి వలనే చంపబడబో వారికి దాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అయ్యే వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు చందు బ్రదర్ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ us. ఇప్పుడు చూడండి, జాగ్రత్త వినండి. క్రీస్తు విరోధి ఇంకా ఆయన అసిస్టెంట్ ఎవరు? అబద్ధ ప్రవక్త. వాళ్ళు ప్రజల మనసులని గెలుచుకోవాలి అని అంటే, ప్రజలను ఆకర్షించుకోవాలి అని అంటే వాళ్ళు ఎలా కనిపించాలి? వాళ్ళు మనసులో దుష్టత్వం ఉన్నా సరే ఏదో సమస్యలకి పరిష్కారం చేసే వ్యక్తులుగా వాళ్ళు కనిపించాలి. సో ఈ 7 సంవత్సరాల శ్రమకాలము ప్రారంభంలో వాళ్ళు చేసే బోధ ఏంటంటే, ఈ మతాల వలన చరిత్రలో చాలా యుద్ధాలు జరిగినాయి, మతాల వలన ప్రజలు చాలా మంది చనిపోయారు. ఈ కాలంలో ఎప్పుడు క్రీస్తు విరోధి గ్లోబ్ ట్రాటింగ్ పీస్ మేకర్గా కనిపిస్తున్నాడు. మనం మొదటి ముద్రల తీర్పులో చూసాం ఎలా కనిపిస్తున్నాడు. చేతిలో విల్లుంది కానీ బాణం లేదు. ఎక్కడ వెళ్ళినా సరే ఆయనకు విజయం అంటే చేతిలో విల్లుంది కానీ విల్లుంది కానీ బాణం లేదు అని అంటే రక్తం చిందించకుండా ఆయన తెలివితేటలను వాడి ప్రజలని ఆకర్షించుకుంటాడు, వాళ్ళ మనసులని ప్రభావితం చేస్తాడు. సో యుద్ధాలు చేసే దేశంల మధ్యన సమాధానం తీసుకొని వస్తాడు. ఇజ్రాయెల్ హమాస్ మధ్యన సమాధానం, నార్త్ కొరియా సౌత్ కొరియా మధ్యన, ఉక్రెయిన్ రష్యా మధ్యన సమాధానం తీసుకొని వస్తాడు. ప్రజలు ఈయన ఎంతో మంచి పనులు చేస్తున్నాడు అని ప్రజల వైపు ఆయన వైపు ఆకర్షింపబడతారు. అప్పటికే మనం ఆరోహణమై వెళ్ళిపోతాం. సో జాగ్రత్త వినండి, ఆయన ప్రజలను మనసులను ఆకర్షించుటకు ఒక సమాధానం తీసుకొని వచ్చే వ్యక్తి లెక్కనే యాక్ట్ చేస్తూ ఇంకొక విషయం కూడా తీసుకొని వస్తాడు. ఈయన అబద్ధ ప్రవక్త. ఏమనంటే, మతాల వలన చాలా యుద్ధాలు జరిగినాయి, మతాల వలన ప్రజలు చనిపోయారు. మనం ఏం చేద్దాం? ఒక మతంని మనం స్థాపిద్దాం, అన్ని మతాల్లో ఉన్న మంచి పాయింట్స్ తీసుకొని ఒక మతంని మనము స్థాపిద్దాం, అందరం ఆ మతంనే ఫాలో చేద్దాం. క్రిస్టియానిటీ నుంచి కూడా మంచి విషయాలు తీసుకుంటారు వాళ్ళు, హైందవ మతం నుంచి తీసుకుంటారు, ముస్లిమ్స్ నుంచి తీసుకుంటారు, సిక్కిజం నుంచి తీసుకుంటారు, జైనిజం నుంచి తీసుకుంటారు, బుద్ధిజం నుంచి తీసుకుంటారు. అన్నిటి నుంచి మంచి పాయింట్స్ తీసుకొని ఒక మతంని సృష్టిస్తారు వాళ్ళు. దాన్ని లేఖనము
17వ అధ్యాయంకి మనం వస్తే ఒక వేశ్యగా అది వర్ణిస్తున్నది. ఒక నమ్మకమైన భార్య ఒక భర్త పట్ల నమ్మకంగా ఉంటుంది. కానీ ఈ వన్ వరల్డ్ రిలీజన్ ఉంది చూడండి, ఏది క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త స్థాపిస్తారో దానికి ఎందుకు వేశ్య అనే పేరు ఇవ్వబడింది? ఎందుకంటే ఆమె ఏ ఒక్క మతంకి నమ్మకంగా ఉండదు. అన్ని పాయింట్స్ని తీసుకుంటారు, వాళ్ళు తీసుకొని ఆ మతంని స్థాపిస్తారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంని ఆ మతం నమ్మదు. 14వ అధ్యాయం 6వ వచనం యోహాను సువార్తలో ఏముంది? యేసువే మార్గం, యేసువే సత్యం, యేసువే జీవం. He is the way, he is not one of the ways. He is the life, he is not one of the lives. He is the truth, he is not one of the truths. దాన్ని వాళ్ళు నమ్మరు. అయితే ఎవరెవరు విడవబడారు, కానీ ఎవరు ఆ 7 సంవత్సరాల శ్రమకాలంలో మారుమనస్సు పొందుతారు? మనం పలికే సాక్ష్యం, ఇప్పుడు మనం పలికే విషయాలు, మనం చెప్పే విషయాలు అన్నీ కూడా వాళ్ళు కళ్ళారా చూస్తారు. వాళ్ళకి అప్పుడు జ్ఞాపకం వస్తుంది, అయ్యో సురేష్ గారు చెప్పారే, విజయ్ కుమార్ గారు చెప్పారే, రాజ్ కుమార్ గారు చెప్పారే, 7 సంవత్సరాల శ్రమకాలంలో ఇదంతా కూడా జరుగుతుందని చెప్పారే. అప్పుడు మనం నమ్మలేదే. ఇప్పుడు రాజ్ కుమార్ గారు కనిపించట్లేదు, సురేష్ గారు కనిపించట్లేదు, విజయ్ గారు కనిపించట్లేదు, వాళ్ళు ఆరోహణమై వెళ్ళిపోయారు. అలాగే జరుగుతుంది. ఇప్పుడన్నా యేసుని మనం సొంత రక్షకుడిగా అంగీకరిద్దాం అని అంగీకరిస్తారు. వాళ్ళు నమ్మకంగా ఉంటారు. వాళ్ళు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనమని నమ్ముతారు. కానీ ఎప్పుడు వాళ్ళు ఆ ఒక్క మతంని అంగీకరించరో, ఆ ఒక్క మతంని ఫాలో చేసే వ్యక్తులు ప్రపంచంలో చాలా మంది ఉంటారు. వాళ్ళే మెజారిటీ అయి ఉంటారు. వాళ్ళు నిశ్శబ్దంగా ఉంటారా, వీళ్ళని చంపుతారా? అడుగుతున్నా మిమ్మల్ని. గివ్ మీ అన్ ఆన్సర్. చంపుతారు పాస్టర్. చంపుతారు. అప్పుడు ఈ క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త కూడా ఎలాగ నటిస్తారు? అలాగైందా? వీళ్ళని చంపారా? ఎంక్వైరీ పెడదాం, కమిటీ పెడదాం, అంతవరకే. ఇప్పుడు కూడా ఉత్తరప్రదేశ్లో బీఫ్ తినే ముస్లిమ్స్ని ఎవరైనా హిందూస్ చంపితే వెంటనే ప్రభుత్వం ఏం చెప్తుంది? అట్లయిందా, ఎంక్వైరీ పెడదాం, కమిటీ పెడదాం, అంతవరకే. ఏదో అంత కూడా నటించటమే. ఎందుకంటే క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త మంచి పేరు పొందుకోవాలని కోరుకుంటారు. అరే ఇలా చంపేశారా, ఒక మతంని ఫాలో చేయని వాళ్ళని వీళ్ళు చంపారా? అలాగైందా? అయ్యో చాలా దుఃఖం కలుగుతుంది మాకు. అంత నా డ్రామాని అంతా కూడా నటించటమే. అరే ఆల్ విత్ మీ. కానీ ఈ వేశ్యని ఫాలో చేసేవాళ్ళు, ఒక్క మతంని ఫాలో చేసేవాళ్ళు 7 సంవత్సరాల శ్రమకాలంలో ఎవరు క్రైస్తవులుగా మారుతున్నారో వాళ్ళని చంపినప్పుడు వాళ్ళే మనకి 5వ ముద్రల తీర్పులో కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ వేశ్య నోటి నుంచి రక్తం గారుతుంది. ఇప్పుడు లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. చదువు బ్రదర్. 17వ అధ్యాయం 3 పీస్ వాడి మనము ధ్యానిస్తున్నాం. ఒకటి ప్రాస్టిట్యూట్, ఇంకొకటి పజల్, ఇంకొకటి పల్వరైజ్. ఓకే, నెక్స్ట్ స్లైడ్ చదువు బ్రదర్. ఇంకా చూడండి నెక్స్ట్ స్లైడ్. ఒక్కసారి చదవమ్మా. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం మొదటి 5 వచనాలు చందు బ్రదర్ చదివేటప్పుడు, సహోదరి రత్నకుమారి గారు చదివేటప్పుడు ఎక్కడెక్కడ కర్జర్ పెట్టి చూపించాలో అక్కడ కర్జర్ పెట్టి చూపిస్తారు. చూడండి, ఆ మృగం మీద ఆమె వస్తున్నది, ఆ మృగం మీద ఎక్కి వస్తున్నది అంటే ఆ మృగము ఆమెకి సపోర్ట్ ఇస్తుంది. కాబట్టి ఆ మృగం ఎవరు కాదు, క్రీస్తు విరోధియే. అదే 7 తలలు కనిపిస్తున్నాయి చూడండి. సో ఆ మృగం మీద సవారీ అయి వస్తున్నది అని అంటే క్రీస్తు విరోధియే ఆ వేశ్యకి సపోర్ట్ ఇస్తున్నాడు అన్నమాట. సో ఆ 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతలు అక్కడ వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పెను, నీవు ఇక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడి తీర్పు నీకు కనపరిచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. అప్పుడు అతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చుండని ఒక స్త్రీని చూచితిని. మృగం మీద కర్సర్ పెట్టండి చందు బ్రదర్. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణములు గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాము చేయుచున్న వ్యభిచార సంబంధమైన
అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉండెను. దాని సువర్ణ నొక్కట పాత్ర చంద్ర బ్రదర్ పాయింట్ కర్సర్ ఎట్ సువర్ణ పాత్ర ఇన్ అవర్ హ్యాండ్ అక్కడ పైన వెరీ గుడ్. దాని నొసట దాని పేరు ఇలాగు రాయబడి ఉండెను, మర్మము వేషలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను. కంటిన్యూ. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హత సాక్షుల రక్తము చేతను మత్తెల్లి ఉండుట చూచితిని. నేను దాన్ని చూసి నోటి నుంచి బహుగా కూడా రక్తం ఆశ్చర్యపడగా కారుతున్నది, నోటి నుంచి కూడా రక్తము కారుతున్నది. ఓకే, సో ఈ వేశ్య ప్రజలని ఆకర్షించాలి అని అంటే ఆమె ఆకర్షణీయంగా ఉండాలి. ఆకర్షణీయమైన విషయం ఏంటి? ఆకర్షణీయమైన విషయం ఏంటి? ఆమె చేతిలో ఆ మత్తు కలిగించే ఆ పదార్థం ఉంది చేతిలో. ఆ మత్తు ఎలాగ కలిగిస్తున్నది? అది ఎందుకు మత్తు పుట్టిస్తున్నది ప్రజల్లో? చందు బ్రదర్, యూ క్యాన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చి అరే ఈ వన్ వరల్డ్ రిలీజన్ వెనకాల ముఖ్యమైన కారణం ఏం తెలుసా? ప్రపంచంలో సమాధానం తీసుకొని రావాలి. అరే యుద్ధాల వలన ప్రజలు చనిపోతున్నారు, మతాల వలన యుద్ధం జరుగుతున్నది, అట్లా జరగకూడదు అని చెప్తే ప్రజలకి అది చూచుటకు నచ్చుతుందా లేదా అడుగుతున్నా మిమ్మల్ని. చూచుటకు అపారెంట్లీ ఇస్ ఇట్ నాట్ అట్రాక్టివ్? ఇస్ ఇట్ నాట్ క్రియేటింగ్ అట్రాక్షన్? అటువంటి బోధ అట్రాక్షన్ ఉంటుంది. సో అందుకే ఆమె వస్త్రాలు చూస్తే ఆకర్షణీయంగా ఉన్నాయి. చేతిలో ఉన్న ఆ మత్తు కలిగించే పదార్థము ఎలాగ మత్తు కలిగిస్తుందంటే ఆ బోధ. అరే ఇన్ని సంవత్సరాలు మనం చూసాం లోక చరిత్రలో మతాల వలన యుద్ధాలు జరిగినాయి, ఎంతో మంది చనిపోయారు. ఇప్పుడు ఈ ఒక్క మతం చేత అలాగా యుద్ధాలు జరగవు, ప్రజలు చనిపోరు అని అంటే అది ప్రజలకి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అరే ఆల్ విత్ మీ? అంతకి ఎవరి మీద ఎక్కి వస్తున్నది? క్రీస్తు విరోధిని మీద ఎక్కి వస్తున్నది. అంటే ఆ మృగం మీద ఎక్కి వస్తున్నది అంటే క్రీస్తు విరోధి ఆమెకి సపోర్టు చేస్తున్నాడు. ఇదంతా కూడా మొదటి 3.5 సంవత్సరాల శ్రమకాలంలో జరుగుతుంది. అరే ఆల్ విత్ మీ? సో ఇది ఇంకా ఆమె నోటి నుంచి రక్తం గారుతుంది, ఆమె వస్త్రాల్లో కూడా రక్తం కనిపిస్తుంది అని అంటే పరిశుద్ధుల రక్తం. ఎవరు మారు మనసు పొందారో వాళ్ళు యోహాను సువార్త 14:6 బట్టి నిలకడగా ఉంటుంటే, మేము ఈ ఒక్క మతంని అంగీకరించము, మేము యేసువే మార్గం, యేసువే సత్యం, యేసువే జీవం అని నమ్ముతాము అని ఎప్పుడు వాళ్ళు నిలకడగా ఉంటారో ఈ ఒక్క మతంని ఫాలో చేసే వాళ్ళు వాళ్ళని చంపివేసేస్తారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అందుకే ఆమె వస్త్రం మీద రక్తం ఉంది, ఆమె నోటి నుంచి కూడా రక్తము కారుతున్నది. ఇప్పుడు మనం చూద్దాం హౌ థింగ్స్ ఆర్ టర్నింగ్ అవుట్. ఇంకా ఎంతమంది పుట్టపర్తి వెళ్ళారో నాకు తెలియదు. నేను పుట్టపర్తి వెళ్ళాను, నేను ఉద్యోగం చేసేటప్పుడు. అక్కడ వెళ్తే కొండ మీద ఒక ఓం సిగ్నల్, ఓం సైన్ కనిపిస్తుంది, అలాగే క్రాస్ కనిపిస్తుంది, అలాగే క్రెసెంట్ కనిపిస్తుంది, అంటే హాఫ్ మూన్. హాఫ్ మూన్ ఎవరికి పవిత్రము? ముస్లిమ్స్కి. క్రాస్ ఎవరికి పవిత్రము? క్రైస్తవులకి. ఓం ఎవరికి పవిత్రము? హిందూస్కి. దాన్ని చూసి చాలా మంది ఆకర్షించబడి పుట్టపర్తికి వెళ్తూనే ఉన్నారు. ఆల్రెడీ వీఆర్ సీయింగ్ దోస్ సైన్స్. ఓకే, ఇంకా అదే కాకుండా ఏం జరుగుతున్నదో అది కూడా నేను మీకు చూపిస్తాను. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, వరల్డ్ రిలీజియన్స్ కాన్ఫరెన్స్ అగైన్స్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఇన్ 2014. అక్కడ పోప్ గారు కనిపిస్తున్నారు. ఆ పోప్ గారు చూడండి. అలాగే వేరే మత నాయకులు కూడా కనిపిస్తున్నారు. జూయిష్ రాబీస్ కనిపిస్తున్నారు. ఐదవ మతంకి ప్రతినిధిగా వచ్చిన మాతా గారు అమృత దానమ్మ, ఆమె కనిపిస్తున్నది. అందరు కూడా కలిసి మెలిసి ఒక ఒప్పందం చేశారు. ఏమనంటే we should stand against this, we should stand against that, we should stand against this. ఇదంతా కూడా ప్రజలకి చాలా నచ్చుతుంది. ఇప్పుడే ఈ కాలంలోనే సైన్స్ ఆఫ్ ద ఫ్యూచర్ టైమ్స్. ఒక్కసారి 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదవండి అమ్మా. ఇదంతా కూడా మన కళ్ళ ముందే జరుగుతున్నది. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం.
రత్నకుమారి గారు చదివినిపించండి. చదువు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. ఇప్పటికే కానీ క్రియ చేయుచున్నది. మనం కళ్ళారా చూస్తున్నాం పుట్టపర్తిలో ఏం జరిగిందో, ఏం జరుగుతున్నదో, ఏం వరల్డ్ రిలీజియన్స్ కాన్ఫరెన్స్ జరుగుతుందో. అన్ని మతాలు ఒకటే ఇప్పుడే కనిపిస్తున్నది మనకి. ఎందుకు ఇదంతా కూడా దేవుడు మనకు చూపిస్తున్నారు? రీజన్ ఏంటి? మనము ఆరోహణం కొరకు సిద్ధంగా ఉన్నామా, వేరేళ్ళని సిద్ధపరుస్తున్నామా? అందుకే ఇది జరగటము అందరు కూడా చూస్తున్నారు, కానీ క్రైస్తవులే దీన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే ప్రభువారి జ్ఞానము మనకి ఇవ్వబడింది, లోకరీతి వ్యక్తికి ఇది అర్థం కాదు. ఇంకొక సైన్ కూడా నేను మీకు చూపిస్తాను. క్రీస్తు ఇప్పుడు నేను చెప్పాను కదా, యూరోపియన్ యూనియన్ చాలా సపోర్ట్ చేస్తుంది క్రీస్తు విరోధికి అని. యూరోపియన్ యూనియన్ ఆల్రెడీ వన్ వరల్డ్ ఎకానమీకి అది ఒక సూచనగా ఉంది. యూరోపియన్ యూనియన్లో ఏ దేశంకి చెందిన వ్యక్తి అన్నా, ఇంగ్లాండ్ దేశంకి చెందిన వ్యక్తి అన్నా, జర్మనీ దేశంకి చెందిన వ్యక్తి అన్నా, ఇంగ్లాండ్ నుంచి జర్మనీకి వెళ్ళొచ్చు, జర్మనీ నుంచి ఇంగ్లాండ్కి రావచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, వీసా అవసరం లేదు, పాస్పోర్ట్ అవసరం లేదు. ఆర్ యు అండర్స్టాండింగ్? అదే యూరోపియన్ యూనియన్. ఇట్ ఈస్ ఆల్రెడీ డిపిక్టింగ్ ద వన్ వరల్డ్ ఎకానమీ. ఇంకా ఆ యూరో డాలరు ఫ్రాన్స్లో చెల్లుతుంది, జర్మనీలో చెల్లుతుంది, హాలాండ్లో చెల్లుతుంది, అన్ని చోట్లలో చెల్లుతుంది. సో ఆల్రెడీ యూరోపియన్ యూనియన్ ఈస్ సింబల్ ఆఫ్ వన్ వరల్డ్ ఎకానమీ. అది కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. అయితే ఈ యూరోపియన్ యూనియన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందో అది చూద్దాం. ఒక్కసారి చూద్దామా? లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, బ్రసెల్స్లో. చందు బ్రదర్, యూ కెన్ ఎన్లార్జ్ దిస్ లైన్. Brussels, statue of the woman riding the beast. European Union office, Brussels, Belgium capital Brussels. అక్కడ ఆల్రెడీ యూరోపియన్ యూనియన్ ఆఫీస్ ముందు మనకి మృగము కనిపిస్తున్నది, దాని మీద సవారీ అయి వచ్చే స్త్రీ కూడా కనిపిస్తున్నది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. లెట్ దోస్ విత్ ఐస్ సీ. యెర్మయా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. చందు బ్రదర్, పాయింట్ ఎ కర్సర్ ఎట్ ఇట్. యెర్మయా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం ఏం చెప్తుంది? కన్నులుండి చూడకయు, చెవులుండి వినకయు నున్న అవివేకములైన మూడులారా, ఈ మాట వినుడి. కన్నులుండి మీరు చూడట్లేదు, చెవులుండి మీరు వినట్లేదు. చందు బ్రదర్, యు కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ us. ఇదంతా కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. ఇప్పుడు కూడా ఏదో ఇది పాత పిక్చర్ కాదు. ఈ రోజు మార్చి 23వ తారీఖు మీరు ప్లేన్ తీసుకొని బ్రసెల్స్కి వెళ్ళండి, యూరోపియన్ ఆఫీస్ ఎంట్రన్స్ దగ్గర మీరు వెళ్ళండి, ఆ మృగం మనకు కనిపిస్తుంది, మృగం మీద సవారీ అయ్యే స్త్రీ కూడా మనకు కనిపిస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో క్రైస్తవంగా మనం ఏం జరుగుతుందో, ఈ దేన్ని సూచిస్తుందో మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఎందుకంటే ప్రభు వారి జ్ఞానం మనం కలిగి ఉన్నాం కాబట్టి. కానీ వేరేళ్ళకి అర్థం కాదు. ఇది ఎక్కడుంది ఆ మాట? ఇది చెప్పేసి నేను ముగించేస్తున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుంచి చదవమ్మా రత్నకుమారి గారు. 1 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం నుంచి. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. అవి అతనికి ప్రకృతి సంబంధమైన మనుషునికి ఇదంతా కూడా అర్థం కాదు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. వెర్రితనం ఉంటుంది. ఇదంతా మనం చూపిస్తుంటే అరే ఇది రాబోయే దినములకి సూచనపై అని ఆయనకి వాడక భాషలో చెప్తుంటే ఆయనకు అర్థం కాదు. ఇవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. అది ఆత్మ కలిగి ఉన్న వ్యక్తులకే అర్థమవుతుంది, వీళ్ళకి అర్థం కాదు. వెర్రితనంగా అనిపిస్తుంది అంట ఇదంతా కూడా. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటికీ వివేచించును గాని అతడు ఎవని చేతనని వివేచింపబడడు. ప్రభు మనసును ఎరిగి ఆయనకు బోధింపగల వాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం క్రీస్తు మనసు కలిగి ఉన్నాం కాబట్టి క్రీస్తు ఇచ్చిన జ్ఞానంతో ఇదంతా కూడా దేన్ని సూచిస్తుందో మనం అర్థం చేసుకుంటున్నాం. కానీ వేరే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ప్రకృతి సంబంధమైన వ్యక్తులు. సో ఎందుకండి మనం ప్రకటన గ్రంథం ధ్యానిస్తున్నాం? టు బి అలర్ట్ అండ్ టు అలర్ట్ అదర్స్. మనం సిద్ధంగా ఉన్నామా? ఇవన్నీ కూడా మన ముందే జరుగుతున్నాయి, కళ్ళారా మనం చూస్తున్నాం. ఈ రాత్రి వేళ కడబూర ఊదితే
మనం ఎత్తబడే సంఘంలో ఉన్నామా? ఎత్తబోయే సంఘంలో ఉంటామా? ఎత్తబడే సంఘంలో మనం ఉంటాము అని అంటే అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనంలో ఉన్న మాటలు మనకు వర్తించాలి. అది చదవమ్మా ఒక్కసారి. 9వ అధ్యాయం 31వ వచనం అపోస్తల కార్యం. ఆది సంఘ సభ్యులు ఎలాగ నడుచుకున్నారు, అవునా? ఈ విషయాలు మనకు వర్తిస్తుందా? మనం ఒక్కసారి చూద్దాం. కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగిండును. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఆ భయభక్తితో మనము ప్రభుతో నడుచుకుంటున్నామా? పరిశుద్ధాత్మ ఆదరణ 24 గంటలు మన హృదయంలో ఉందా? నేను ప్రభుత్వం 42 సంవత్సరాలు నడుచుకున్నాను. ఎప్పుడన్నా నేను ఆత్మిక విషయాల్లో రాజీ పడితే తాత్కాలికంగా ఆదరణని పోగొట్టుకున్న దినములు ఉన్నాయి. మరి ప్రభు దగ్గర క్షమాపణ కోరుకొని, ప్రభు తప్పు అయిపోయింది, ఇంకొకసారి ఆ తప్పు చేయను అని క్షమాపణ కోరుకున్నప్పుడు తిరిగి వస్తుంది. ఆదరణ దేనికి గుర్తు? నాకు నా ప్రభు మధ్యనున్న సంబంధం సరిగా ఉంది అనే సత్యంకి అది గుర్తు. ఆర్ యు ఆల్ విత్ మీ? నేను సిద్ధంగా ఉన్నాను అని అంటే ఈ 2 విషయాలు నా జీవితంలో వర్తించాలి. ప్రభు పట్ల భయభక్తి కలిగి నేను నడుచుకుంటున్నానా? ఆ పరిశుద్ధాత్మ ఆదరణని నేను అనుభవిస్తున్నాను. లేకుంటుంటే మనం సిద్ధపడాలి. ప్రభా, ఆదరణ నేను అనుభవించట్లేదు. పరిశుద్ధాత్మ ఆనందం నా హృదయంలో ఉండాలి. పరిశుద్ధాత్మ సమాధానం నా మనసులో ఉండాలి. ఆదరణని నేను రుచి చూడాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆత్మ లేని వాడు ఆయన వాడు కాదు. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనం మారుమనసు పొందినప్పుడు మన హృదయం లోపల వస్తాడు. ఒట్టి చేతులతో రాడు. పరలోక సమాధానం, పరలోక ఆనందంని తీసుకొని వస్తాడు. అందుకే ఆయన పేరు ఆదరణకర్త. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మనం సిద్ధంగా ఉన్నామా? దాని తర్వాత ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా, అది రుజువులుగా తీసుకొని ఎవరింకా మారు మనసు పొందలేదు, మన మిత్రులు, మన స్నేహితులు, మన బంధువులు ఎవరింకా మారు మనసు పొందలేదు, రుజువులు తీసుకొని ఇదంతా మన ముందు కనిపిస్తుంది. బ్రజిల్స్, బెల్జియం EU ఆఫీస్ ముందు, యూరోపియన్ యూనియన్ ఆఫీస్ ముందు ఆ స్టాచ్యూ ఉంది, మృగము ఇంకా స్త్రీ అన్ని కూడా కనిపిస్తున్నాయి. అటువంటి రుజువులను మనం తీసుకొని, బైబిల్ తీసుకొని వాళ్ళ ముందు చూపిస్తున్నామా? చూడండి ఎలాగా జరుగుతున్నాయి ఈ సంఘటనలన్నీ కూడా. దేన్ని సూచిస్తున్నాయి? ఇది రాబోయే ఆరోహణంని సూచిస్తున్నాయి, క్షమకాలంని సూచిస్తున్నాయి అని ప్రేమపూర్వకంగా మనం చెప్తున్నామా వేరేళ్ళకి? లెట్ దోస్ విత్ ఐస్ సీ, లెట్ దోస్ విత్ ఇయర్స్ హియర్ అని లేఖనం సెలవిస్తున్నారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో దేవుడు మనల్ని కూడా ప్రశ్నలు అడుగుతారు. మనం సిద్ధంగా ఉండటమే కాదు, నిజంగా సిద్ధంగా ఉన్న వ్యక్తి వేరేళ్ళని కూడా సిద్ధపరచుటకు ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తాడు. లోతు పరిగెత్తి వెళ్ళాడు, కాబోయే అల్లుళ్ళ ఇంటికి పరిగెత్తి వెళ్ళాడు. వెళ్ళి, అరే దేవుని ఉగ్రత రాబోతుంది సొదొమ గొమొర్రా మీద, నాతో పాటు రాండి, పరిగెత్తి వెళ్ళిపోదాం అని అంటే వాళ్ళు వినలేదు. కానీ ఆయన పని అయితే నమ్మకంగా లోతు చేశాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇక్కడ నేను ముగిస్తున్నాను. ఈ వేశ్య వచ్చే దినములు కూడా చాలా సమీపంగా మనకి కనిపిస్తున్నాయి. ఆల్రెడీ వన్ వరల్డ్ రిలీజన్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. పుట్టపర్తికి చాలా మంది వెళ్తున్నారు. సద్గురువులు తిరుగుతున్నారు, ఇటు అటు సద్గురువులు తిరుగుతున్నారు. సద్గురువులంతా కూడా అన్నీ ఒకటే అని బోధిస్తూ తిరుగుతున్నారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో సూచనలు మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం. మనం సిద్ధంగా ఉన్నామా? వేరేళ్ళని సిద్ధపరుస్తున్నామా? అది ప్రాముఖ్యమైన ప్రశ్న. ఓకే, నేను ఇక్కడ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి నేను ఫ్లోర్ మరి రాజ్ కుమార్ గారికి అప్పచెప్తాను. రాజ్ కుమార్ గారు చివరి ప్రార్థన చేయిస్తారు. తర్వాత నేను చివరిలో ఆశీర్వాదము పలుకుతాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ జూమ్ మీటింగ్లో పాల్గొన్న ప్రతి వ్యక్తి బట్టి ఎంతో వందనాలు. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ ప్రకటన గ్రంథంతో కూడిన విషయాలు మేము నేర్చుకోవాలి, మేము వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలి అని ఎంతో మంచి ఉద్దేశంలతో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. జూమ్ మీటింగ్లో పాల్గొన్న ప్రతి వ్యక్తిని మీరు తృప్తిపరచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. తండ్రి, ఈ సమయంలో మీరు మాకు నేర్పించిన పాఠం లేదు, అది మేము వినే వాళ్ళమనే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా మిమ్మల్ని అందరినీ కూడా సరిదిద్దండి. ఈ విన్నపంలో మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.